వెల్కమ్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి ప్రేమకు చిహ్నం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు మధ్య ఉండే పవిత్రమైన అనురాగానికి ఈ పండుగ ప్రతీక. రక్షణ బంధన్. సోదరి కట్టే రాఖీ సోదరుడికి రక్షణ కవచమైతే ఆమెను ఎల్లప్పుడూ కాపాడుతానని సోదరుడు ఇచ్చే మాటే ఈ బంధం. ఆయురారోగ్యాల దీవెన. సోదరులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని సోదరీమణులు మనస్ఫూర్తిగా దీవిస్తారు. రక్త సంబంధాన్ని మించి కేవలము సొంత వారికే కాకుండా సమాజంలో ఒకరికొకరు తోడుగా ఉంటామని ఈ చాటి చెప్పే గొప్ప సాంప్రదాయం ఇది. సమైక్యతకు సందేశం. కులమతాలకు అతీతంగా సమాజంలో సోదర భావాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్రమైన రోజు రక్షాబంధన్, రాఖీ పౌర్ణిమ. రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు తమ సోదరుడి కింద పేర్కొన్న రక్షా మంత్రాన్ని జపిస్తూ రాఖీ కట్టాలి. ఇది మహాభారత కాలం నాటి అత్యంత పవిత్రమైన మంత్రం. రక్షాబంధన మంత్రం. ఏన బంధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వమాభిబంధామి రక్షేమా చలమాచల. ఇంకొకసారి చదువుదామా. ఏన బంధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వమాభిబంధామి రక్షేమ చలమాచల. మంత్రం యొక్క అర్థం. మహాబలుడు దానవేంద్రుడైన బలిచక్రవర్తిని లక్ష్మీదేవి ఏ రక్షా సూత్రంతో లేదా రాఖీతో అయితే బంధించిందో అదే రక్షా సూత్రాన్ని నేను నీ మణికట్టుకు కడుతున్నాను. నీ రక్షాబంధనమా, ఓ రక్షాబంధనమా, నువ్వు స్థిరంగా ఉండు, నా సోదరుని ఎల్లవేళలా కాపాడు. ఈ మంత్రం యొక్క అర్థం మరి ఇంకొకసారి తెలుసుకుందాము. మహాబలుడు దానవేంద్రుడైన బలిచక్రవర్తిని లక్ష్మీదేవి ఏ రక్షా సూత్రంతో అయితే బంధించిందో అదే రక్షా సూత్రాన్ని నేను నీ మణికట్టుకు కడుతున్నాను. ఓ రక్షాబంధనమా, నువ్వు స్థిరంగా ఉండు, నా సోదరుడిని ఎల్లవేళలా కాపాడు. ఇప్పుడు రాఖీ కట్టే విధానం. సోదరుడికి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం ఉండేలా కూర్చోబెట్టాలి. మొదట నుదుటిపై తిలకం పెట్టి ఆ తర్వాత అక్షంతలు వెయ్యాలి. ఆ తర్వాత కుడి చేతి మణికట్టుకు పై మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టాలి. చివరగా హారతి ఇచ్చి మిఠాయి తినిపించాలి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమికి మీ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఈ పవిత్రమైన మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.